పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్తో పాటు ప్రముఖులైతే నటించారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే నైజాంలో 37 కోట్లు, సీడెడ్లో 16 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పుగోదావరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్లు, గుంటూరులో 9.5 కోట్లు, కృష్ణాలో 7.5 కోట్లు, నెల్లూరులో 4.4 కోట్ల రూపాయలకు జరిగింది. దాంతో ఈ సినిమా ఆంధ్ర, నైజాంలో 103 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 12.5 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ని ఒకరోజు ముందుగానే ప్రదర్శించారు. ఇక పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 12 కోట్ల రూపాయలను రాబట్టిన ఈ చిత్రం నైజాంలో 5 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లను రాబట్టి ఓవర్సీస్లో 700K టికెట్లను అమ్ముడుపోయింది. ఇక ఇండియన్ కరెన్సీలో 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమా 20 కోట్లకు పైగా ప్రీమియర్స్ ద్వారానే వసూలు చేసింది. ఇక తొలి రోజున వరల్డ్వైడ్గా ఈ చిత్రం 80 కోట్ల గ్రాస్ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ చెప్తుంది. మరి చూద్దాం బాక్సాఫీస్ దగ్గర ఎంత నెంబర్స్ను పెడుతుందో.